హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే మైదా పిండి అనమాట. ఇది మైసూర్ బోండాకు అనమాట. సాల్ట్ కూడా కలిపేసాం చూడండి. ఇది సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడినంత కలిపాం. ఇందులో సరిపడినంత పెరుగు వేసుకోవాలి. పెరుగు, జీలకర్ర కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసుకోవాలి. సరిపడిన పెరుగు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మైసూర్ బొండాలకి ఇలా ముద్దలా వచ్చేయాలి. ఓన్లీ పెరుగు, సాల్ట్, మైదా పిండి, తినే సోడా సరిపడినంత వేసుకోవాలన్నమాట. తినే సోడా కూడా వేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. సరిపడిన వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. ఎక్కువ కాదనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా మైసూర్ బొండాలకి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా రావాలి. ఇది ఇలా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా కలుపుకుని పెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ అది ఈవినింగ్ స్నాక్గా కూడా మూత పెట్టి పెట్టుకున్నాం. నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు కానీ లేకపోతే 10 నిమిషాలు కానీ. కొంతమంది అంటే ఒక అరగంట అయినా నానబెడతారు. మాకు టైం లేదు కాబట్టి ఒక 10 నిమిషాలు నానబెడుతున్నాం. ఇది ఈ విధంగా వేస్తారు మా ఫ్రెండ్స్. ఇది మైసూర్ బోండాలు. ఇది ఈ విధంగా తీసేస్తారు మా ఫ్రెండ్స్. ఇది తీసేమా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఫ్రై అవుతున్నాయో. ఈ మైసూర్ బోండాలు ఈ కలర్లో రావాలన్నమాట. ఫ్రెండ్స్ దీనికి చట్నీకి ఏంటంటే కొబ్బరి పచ్చడి కానీ లేదు అంటే పల్లీపప్పును పల్లీపప్పు పచ్చి కొబ్బరి ఎక్కువ వేసి చేస్తారన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీనికి ఈ చట్నీ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి.